హాయ్ ఎవ్రీవన్. పాసివ్ ఇన్కమ్ లో భాగంగా మనము 3 రకాలుగా అయితే సైడ్ ఇన్కమ్ మనం ఎర్న్ చేయొచ్చు. ఒకటి ఏంటి అంటే ఏఐ టూల్స్ ని నేర్చుకొని కంటెంట్ ని మనం క్రియేట్ చేయడం. వీడియో కంటెంట్ కావచ్చు, ఆడియో కంటెంట్ కావచ్చు, ఇమేజ్ కంటెంట్ కావచ్చు. సో ఈ కంటెంట్ ని యూజ్ చేసుకొని మనము సైడ్ ఇన్కమ్ అయితే మనం ఎర్న్ చేయొచ్చు. రెండోది వచ్చేసి మ్యూచువల్ స్టాక్స్. సో మ్యూచువల్ ఫండ్స్ గురించి నేర్చుకొని బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేసి వాటిలలో ఎవ్రీ మంత్ ఎంతో కొంత మనం అమౌంట్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటది. సో దాన్ని బేస్ గా చేసుకొని మనకి ఎవ్రీ మంత్ ఎంతో కొంత ఇన్కమ్ అనేది జనరేట్ అవుతా ఉంటుంది. ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్ లో అయినా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఇకపోతే థర్డ్ వన్ వచ్చేసి ఏంటి అంటే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ మనం నేర్చుకొని బెస్ట్ స్టాక్స్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో దాని లోపల ట్రేడింగ్ మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలనే సబ్జెక్ట్ మనం నేర్చుకోవాల్సి ఉంటది. సో ఈ మూడిట్లలో మనం ఏది స్టార్ట్ చేద్దాం అనేది మీరు కామెంట్ లో చెప్పండి. సో ఆ సబ్జెక్ట్ మనం స్టార్ట్ చేద్దాము. ఒకటి కంటెంట్ క్రియేట్ చేయడము, రెండోది వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్, మూడోది వచ్చేసి స్టాక్ మార్కెట్. సో మూడిట్లలో ఏది ఫైండ్ అవుట్ చేస్తారా అనేది చూద్దాం.